దోస్తులు అందరికీ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే ఎగ్దమ్ నింబలంగా ఉన్నా. రైట్, మళ్ళీ ప్రతిరోజు వినాయక చవితిలో భాగంగా మరి నేడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మరి బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మల్లాపూర్కార్ రాజా పేరు వినంగానే మస్తు ఖుషి అనిపిస్తుంది కదా. మల్లాపూర్కార్ రాజా మరి యాడున్నది, ఎట్లుంది, ఎట్లా ప్రతిష్ఠించారు, మరి ఏమేం చేస్తారు, ఇవన్నీ విశేషాలు మీ అందరికి చూపించడానికి గేయాలైతే వచ్చిన. మరి వీడియో ఎవరైతే మొదటిసారి చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. రైట్, మరి ఒక్కసారి విజువల్స్ చూడవచ్చు. ఏది ఏమైనా కూడా మరి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆర్సీఐ రోడ్, సో బాలాజీ టౌన్షిప్ లో భాగంగా మల్లాపూర్కార్ రాజా మరి నూతనంగా అంటే గత ఒక 5-6 సంవత్సరాల నుంచి మరి యొక్క వినాయకుని ప్రతిష్ఠించడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ప్రతిష్ఠించడంలో భాగంగా ప్రత్యేక పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నటువంటి మహాగణపతి. సో మొత్తం అసలు ఏం పెట్టిరు, ఎట్లా పెట్టిరు అనే మొత్తం అంశం మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తా. లెట్స్ గో. సో రైట్, మనం ఇప్పుడైతే మరి ఆర్సీఐ రోడ్ అంటే మరి బాలాపూర్ చౌరస్తా నుంచి మల్లాపూర్కి వచ్చే ప్రధాన రహదారిలో మరి దేవతాల గుట్ట దాటిన కొంచెం ముందుకే లెఫ్ట్ సైడ్ లో మరి బాలాపూర్ టౌన్షిప్ అయితే ఉంటుంది. సో బాలాజీ టౌన్షిప్ లో భాగంగా మరి ఇప్పుడైతే మనం అందరం హ్యాపీగా మరి ఈ యొక్క మల్లాపూర్కార్ రాజాని చూడడానికి వెళ్తున్నాం. సో లైటింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది. సో ఏదేమైనా కూడా లైటింగ్ ని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కాలనీకి ఎంట్రీ కాగానే ఫస్ట్ రైట్ తీసుకోవాలన్నమాట. రైట్ తీసుకోగానే చిన్న టర్నింగ్ ఉంటుంది. మరి ఈ టర్నింగ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఎడిఫై స్కూల్ మార్గం అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. సో ఎడిఫై స్కూల్కి వెళ్ళే ప్రధాన రహదారి. సో చూడొచ్చు విజువల్స్ లో ఏది ఏమైనా కూడా లైటింగ్ అనేది చాలా బాగుంది. సో ఇంకా ఎవరైనా కూడా మరి మల్లాపూర్కార్ రాజాని చూడని వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. సో ఇంకా ముందుకు వెళ్దాం, ఎలా ఉంది లైటింగ్ అనేది చూపించే ప్రయత్నం చేస్తాం. సో మరి మల్లాపూర్కార్ రాజా మండపం వద్ద మరి చక్కటి నృత్య ప్రదర్శన చేసినటువంటి టీం అనుకోవచ్చు, చిన్నారులు అనుకోవచ్చు. మరి వారి టీం కి పిల్లలందరికీ ఇంత చక్కటి నృత్య ప్రదర్శన నేర్పించినటువంటి టీచర్ మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. పేరు మేడం? మౌనిష్క. ఎలా ఉన్నారు మేడం? సో చెప్పాలి మేడం, ఎలా అనిపిస్తుంది మరి ఈ యొక్క వేదిక దగ్గర మీ చిన్నారులకు నేర్పించినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ ని ఇక్కడ చేయించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ నేను ఇక్కడ మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సుమన్ అన్నకి చాలా థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. నా పిల్లలు ఒక క్లాస్ కాడ నుంచి నేర్చుకుని ఇప్పుడు ఒక స్టేజ్ మీద, అది కూడా మన మల్లాపూర్కార్ రాజా కాడ చేయడము చాలా థ్యాంక్ యూ సో మచ్ సుమన్ అన్న. అసలు మీరు ఎప్పుడు నేర్చుకున్నారు మేడం ఈ డాన్స్? నేను 3 years ఉన్నప్పుడు నేర్చుకున్నాను. నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్ నడపంగా 6 years అవుతుంది. ఇక్కడ బాలాపూర్ లో బాలాజీ టౌన్షిప్ లో రోడ్ నెంబర్ 7 నటరాజ డాన్స్ అకాడమీ. ఎంత తీసుకుంటారు మేడం ఫీజు నేర్పించడం? నేను 1000 రూపీస్ తీసుకుంటాను పర్ మంత్ కి. సో టైమింగ్స్ 6 to 7 సాయంత్రం ఈవినింగ్ 6 to 7 చెప్తాను. ఎంతమంది మొత్తం పిల్లలు? ఇప్పుడు మొత్తం నాకు 24 members ఉన్నారు. వీళ్ళు సీనియర్ బ్యాచ్ అనేసి ఈసారి తీసుకుని వచ్చాను. నెక్స్ట్ టైం పక్క వాళ్ళని కూడా తీసుకుని వస్తాను. సో వాస్తవానికి అయితే మహిళలు వంటింటికి పరిమితం, బట్టలు ఉతకాలి, బాసనలు తోమాలి అంటారు. మరి అలాంటి వారికి అలాంటిది కాదు, ఏదైనా కూడా మన సాధ్యమని మరి మీ తరఫు నుంచి ఏం చెప్తారు? పక్క ఒంటిల్లే అనేసి ఉండదు. ఇప్పుడు మనం బయటికి వచ్చి ఒక కళ నేర్చుకొని ప్రదర్శిస్తేనే ఇప్పుడు ఒక మహిళ అంటారు. సో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళు కూడా చేయొచ్చు అనేసి నా అభిప్రాయం. ఫైనల్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లాపూర్కార్ రాజా టీంకి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టైంకి ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు నెక్స్ట్ టైం పక్కా ఎక్కువ మందితో ఇక్కడ చేపిస్తానని హామీ ఇస్తున్నాను. మరి డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఏం చెప్తారు మేడం? సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. తో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. మేడం నమస్తే.
నమస్తే. నమస్తే అండి. పేరు మేడం? నా పేరు ప్రత్యూష అండి. ప్రత్యూష గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చెప్పండి, మరి మీ పిల్లలకి ఇలాంటి డాన్స్ నేర్పించాలని ఎందుకు వచ్చింది ఆలోచన? పిల్లలు చదువుతో పాటు అన్నిట్లో అన్ని రంగాలలో ముందుగా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఇష్టాలని కూడా మనము స్వీకరించి వాళ్ళని అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలని, మనతో పాటు మన పిల్లల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి వాళ్ళ ఇష్టం ఉంది కాబట్టి నేర్పించానండి. ప్రతిరోజు చదువుతో పాటు మరి నిత్యం నేర్చుకుంటున్నటువంటి చిన్నాళ్ళు మనతో పాటు ఉన్నారు. నాన్న, నీ పేరు? ఉపేక్ష. ఉపేక్ష, ఎలా ఉన్నావు? బాగున్నాను. అసలు ఎలా అనిపిస్తుంది డాన్స్ నేర్చుకోవడం? చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. ఎన్ని రోజులు ఉంది వెళ్తున్నావు? 2 years. 2 years. ఎలా చెప్తుంది మీ టీచర్? చాలా బాగా చెప్తుంది. చాలా బాగా చెప్తుంది. ఎక్కడెక్కడ చేసినావు పర్ఫార్మెన్స్? రవీంద్ర భారత్, హ్యాబిట్స్, బాలాపూర్, త్యాగరాజా, అంతే. రవీంద్ర భారత్ కి వెళ్ళే అవకాశం కూడా దక్కింది. నాన్న, నీ పేరు? నా పేరు టీనాశ్రీ. టీనాశ్రీ, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ డాన్స్ చేయడం? నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. స్కూల్ కి వెళ్తున్నావా? ఏ క్లాస్? సెకండ్ అసలు క్లాస్. చదువుకుని ఏమైదాం అనుకుంటున్నావు? నేను సేమ్ మా అక్కలాగానే అక్కలాగానే. సూపర్. నీ పేరు? నిత్య. నిత్య, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎలా నేర్చుకుంటున్నావు డాన్స్ పర్ఫార్మెన్స్? బాగున్నా. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. చదువుకొని ఏమైదాం అనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్. సూపర్. నీ పేరు? నా పేరు విస్మయ. విస్మయ, ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్. అసలు చదువుకొని ఏమైదాం అనుకుంటున్నావు? డాక్టర్. డాన్స్ ఎందుకు నేర్చుకోవాలనిపించింది? డాన్స్ రెడీ అవ్వడానికి. రెడీ అవ్వడానికి. డాన్స్ అంటే రెడీ అవ్వడానికి. అవార్డ్స్. అవార్డ్స్ ఎన్నో ఇంకా ఇలాంటి వేదికల పైన, పెద్ద పెద్ద వేదికల పైన చేసి అవార్డు తీసుకోవాలని ఆశ ఉంది. సూపర్. ఏదేమైనా నీకు పెద్ద పెద్ద అవార్డు రావాలని కోరుకుంటాను. నీ పేరు? నా పేరు శ్రీనిధి. ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నా. ఏం చదువుతున్నావు తల్లి? నేను 7th క్లాస్ చదువుతున్నా. 7th క్లాస్. ఎలా చదువుతున్నావు? సూపర్ చదువుతున్నా. ఏ స్కూల్? భాష్యం. నీ గోల్ ఏంది? నా గోల్ డాక్టర్ అవ్వడం. డాక్టర్. సో వాస్తవానికి ఒక డాన్స్ పర్ఫార్మ్ చేయాలంటే రియల్లీ గట్స్ ఉండాలి. మరి ఇంత మంది ముందు చేస్తున్నావు, అసలు ఇంత డేర్ ఎలా వచ్చింది? నా ఓన్గా వచ్చింది. నీ ఓన్ గా? ఇంకా ఎంత పెద్ద స్టేజ్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నావు. ఇప్పటి వరకు ఎన్ని వేదికల పైన చేసినావు ఇలాంటి పర్ఫార్మెన్స్? రవీంద్ర భారతి పై చేసిన, బిర్లా మందిర్ దగ్గర చేసిన, బాలాపూర్ గణేష్ దగ్గర చేసిన, మల్లాపూర్ రాజా దగ్గర చేసిన, ఇంకా అమీర్పేటలో కూడా చేసిన. అసలు డాన్స్ ఎందుకు నేర్చుకోవాలి? మనకి ఇష్టం ఉంటే మనం నేర్చుకోవాలి. స్టడీతో అన్ని నేర్చుకోవాలి. చదువుతో పాటు నాట్యం కూడా నేర్చుకోవాలి. ఆరోగ్యానికి మంచిది అంటావు. మరి టీవీ చూస్తున్న పిల్లలు ఉన్నారు కదా, చాలా మంది గేమ్స్ అంటే ఫోన్లలోనే ఆడతారు. వాళ్ళకి ఏం చెప్తావు నీ తరఫు నుంచి? ఫోన్ ఎక్కువ చూడకండి, కళ్ళు పోతాయి. పేరు? శ్రీనిధి. శ్రీనిధి, ఎలా ఉన్నావు? మంచిగా. ఎన్ని రోజులు పర్ఫార్మెన్స్ నేర్చుకోవచ్చు? ఇదా 2-3 days. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఏది ఏమైనా కూడా ఇతరులకు సహాయం చేయాలన్నా, ఇతరులకు హెల్ప్ చేయాలన్నా, ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నా కూడా గొప్ప మనసు ఉండాలి. మరి ఈ రోజు చూసినట్టయితే మల్లాపూర్ రాజా ప్రాంగణంలో చక్కగా మరి అన్నదాన కార్యక్రమంలో తన వంతు సహాయంగా ఏర్పాటు చేసినటువంటి అన్నదాన ప్రభులు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే. ఏ పేరు? నీ పేరు? కిషన్ నాయక్. కిషన్ నాయక్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఏం చదువుతారు? బీటెక్ కంప్లీట్ చేసి. బీటెక్ కంప్లీటెడ్. మరి ఎందుకు ఇంత పెద్ద కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలనే ఫీలింగ్ ఎందుకు వచ్చింది? మా తరఫు నుంచి సాయం చేయాలనిపించింది, చేసి అన్నదాన కార్యక్రమం. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అన్నారు కదా, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది మన పెద్దలు చెప్పిన సామెత కాబట్టి. ఎక్కడ ఉంటారు మీరు? మల్లాపూర్. మల్లాపూర్ లో ఉండి బాలాజీ టౌన్షిప్ లో ఏర్పాటు చేసిన వినాయకునికి అన్నదాన సహాయ సహకారాలు అందించారు. రైట్. ఏది ఏమైనా కూడా మరి ఈ విధంగా సహాయ సహకారాలు అందించడం గొప్ప. రైట్. మనతో పాటు మరో గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. అన్న, నమస్తే. నమస్తే. ఏం పేరు? నీ పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు, ఎలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నా. చెప్పాలి. మరి ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో భాగంగా మీ వంతు సహాయ సహకారాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సుమన్ చెప్పి నిజమేనా? నిజమేమండి. ఇక్కడ ప్రజలందరూ వచ్చారు, వాళ్ళందరినీ చూస్తే మీకే అర్థం అవుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము. అందుకే మేము అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలనుకున్నాము. మా కుమారులు ఇద్దరు, పెద్ద కుమారుడు పార్థసాయి, చిన్న కుమారుడు వెంకట వరుణ్ కుమారు. వీళ్ళు సుమన్కి అంతా ఫ్రెండ్స్. వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేము సహాయం అందించాలనుకున్నాము.
చేసుకున్నాము. అలాగే మా కాలనీలో కూడా చేసుకున్నాము. ఇది పెద్ద గ్రూప్ కాబట్టి ఇక్కడ చేయాలనుకున్నాము. ప్రజలందరికీ ఆ భగవంతుడు దీవెనలు ఉండాలని, వాళ్ళందరూ ఆశీస్సులు మాకు ఉండాలని, వాళ్ళందరూ తీర్థ ప్రసాదాలు సంతోషంగా స్వీకరించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్నటువంటి కాలంలో 10 రూపాయలు దానం చేయాలంటే ఇంకా ముందు అవుతారు కానీ ఇంత పెద్ద కార్యానికి ముందుకు రావడం అంటే మరి ఆ మనసు ఎట్లా ఒప్పుకుంది? మా పిల్లలు ఇద్దరు ప్రయోజకులు అయ్యారు. వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి సహాయం చేయాలనుకున్నారు. ఆ సహాయంలో కూడా అన్నదాన సహాయం మంచిదని వాళ్ళు ఎంచుకున్నారు. అందుకని మేము ఈ కార్యక్రమానికి తోడ్పడతాం. ఇంతకు ముందు కూడా చేశారు సపోర్ట్? ఇంతకుముందు కూడా వేరే ప్రోగ్రామ్ లో చేసాం. గణేష్ కి వేరే దగ్గర కూడా చేస్తాం. మా కాలనీలో చేస్తాం, వేరే కాలనీలో చేస్తాం. వేరే పుష్కరాలకి ఊర్లో అక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాన్ని సహాయ సహకారం అందిస్తాం. ఇప్పుడు చేసిన వాటిలో మేము కూడా చేయడం ఇది పెద్దది. ఏది ఏమైనా గణేష్ ఆశీర్వాదం ఉంటే ఇలాంటి ముందు ఇంకెన్నో చేస్తా అంటాం. సంతోషంగా సూపర్. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరు? పద్మజ. మేడం ఎట్లున్నారు? బాగున్నా. చెప్పాలి, ఎలా అనిపిస్తుంది మరి ఈ రోజు? చాలా సంతోషంగా ఉందండి. ఏదేమైనా కూడా నా పిల్లలు ఇద్దరు మెయిన్ కారకులు. అంటే ఇంటైనా పెడదామంటే ఇంటైనా ఏమంటారు అంటే ఎందుకు అయ్యా మన పైసలు ఎక్కువ ఉన్నాయి అంటారు. మళ్ళీ అట్లేమన్నా మీరు అట్లా అన్నరా? లేదు, ఏదైనా దేవుడు ఇచ్చిందే కదా, అందుకని ప్రజలకి సహాయం. దేవుడు ఇచ్చింది కాబట్టి దేవుడి దగ్గర 4 పెట్టాలంటావు. సూపర్. అమ్మ మీ పేరు? లావణ్య. ఎట్లున్నా మేడం? మరి చెప్పాలి, మరి మీ సారు మరి ఇంత పెద్ద కార్యక్రమానికి నేను ముందుకు వచ్చింది, మరి మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారు? బాబు తరపు నుంచి మా 2 అబ్బాయిలు అక్కడ ఉంటారుగా అమెరికా, చేస్తామమ్మా అంటే చేయండి బేట, అన్నదానం మంచిదే కదా అన్నారు. చేసినాం. అన్నదానాల కన్నా అన్నదానం మంచిదే. చేయాలంటావు. డబ్బులు ఎన్ని వస్తాయి ఎన్ని పోతాయి, అవి లెక్కకు రావు. ఇది గొప్ప. చూసిరు కదా, ఏది ఏమైనా కూడా అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. మేము ఆ దేవుడు ఇచ్చినటువంటి జీవితంలో భాగంగా ఉన్నన్ని రోజులు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తామని చెప్పేసి వారి మాటలో తెలియజేయడం జరిగింది. మల్లపూర్క రాజా వినాయకుడిని ప్రతిష్ఠించడంలో భాగంగా మరి మిత్రుల బృందం అందరూ కలిసి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించి నా వంతు సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయని చెప్పేసి మరి అన్న నాతో పాటు. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న? వికాస్. ఏం చేస్తుంటే అన్న? బిజినెస్ ఎట్లా నడుస్తుంది? మంచి నడుస్తుంది. చెప్పాలంటే మనం మల్లపూర్క రాజా మరి మొదటిసారి ఎప్పుడు ప్రతిష్ఠించడం జరిగింది? 22 నుంచి ఇప్పటివరకు పెడుతున్నాము. ఇంత పెద్ద వినాయకుడు ఎందుకు పెట్టాలనిపించింది? అందరం కలిసి ఫస్ట్ నుంచి యూత్ అందరం కలిసి పెట్టడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది మరి ఈ రోజు భక్తులు పెరుగుతుంటే? రోజు ఎవ్రీ ఇయర్ ఇలానే వస్తుంది. ఈ కాలనీ కానీ యూత్ కానీ అందరు బాగా సపోర్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది మన దగ్గర. భక్తులకి ఏం చెప్తున్నా నీ తరఫు నుంచి? భక్తులకి ఏం చెప్పడం కాదు, మాకు మంచి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ పూజలకు వచ్చి మాకు నిమజ్జనం కానీ ఆర్గనైజింగ్ ప్రోగ్రామ్ కానీ ప్రతి రోజు మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క భక్తులకి మా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు. రైట్, మనతో పాటు మరి నిత్యం 24/7 ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనుంటాను. హిందూ ధర్మంలో భాగంగా నెవర్ బిఫోర్ అంటే వెనకకు అడుగు వేసేలేదు, ముందే ఉంటానని చెప్పేసి ఉన్నటువంటి యువ నాయకుడు అనుకోవచ్చు. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు నీ పేరు? సుమన్. నా పేరు సుమన్. యాక్టర్ సుమనా? నార్మల్ పర్సన్. ఏం చేస్తుంటావు అన్న? బిజినెస్ చేస్తా, రియల్ ఎస్టేట్ బిజినెస్. బాగుందన్న. చెప్పాలి, మరి మొదటిసారి మీ వినాయకుని ఎప్పటి నుంచి పెట్టాలనిపించింది, అసలు పెట్టడానికి గల కారణాలు ఏంటి? 2022లో స్థాపించడం జరిగిందన్న. ఒక 120 మెంబర్స్ ఉంటాం మేము అందరం, ఫ్రెండ్స్. 120 మంది మా గ్రూప్ మెంబర్స్ అందరం కలిసి స్థాపించడం జరిగింది. మీ ఫ్రెండ్స్ సహకారాలు ఏ విధంగా ఉంటాయి? 100% అన్న. వాళ్ళ సహకారం లేని వాళ్ళ ఇక్కడ ఈ మల్లపూర్క రాజా ఉండడమే అది పాసిబుల్ కాదు అసలు. 100% అందరి సహకారం ఉంటది, అందరూ చేయుతతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో వాస్తవాన్ని చూసినట్టయితే ఆగమనం చేసినావు కదా, ఈ ఏరియాలో మొదటిసారి ఎవరు కూడా చేయాలి, అసలు చేయాలని ఎందుకు అనిపించింది? అది రకరకాలుగా డబ్బులు ఎన్నో విధాలుగా ఖర్చు పెడుతున్నారు. దేవుని కోసం మా వంతు ప్రయత్నం, ప్రేమ చూపించుకోవడానికి అదొక మార్గం అనిపించింది మాకు. సో ఆగమనం చేయడం జరిగింది అన్న. మరి ఈసారి గత సంవత్సరం చూస్తే మరి ఎంతో మంది కళాకారులను ఇన్వైట్ చేసి మరి ఊరేగింపు చాలా చక్కగా చేయడం జరిగింది. మరి ఈసారి ఎలా చేయబోతున్నాం? ఈసారి ఇంకా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం అన్న. 6th సాటర్డే రోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. అందరు పెద్ద ఎత్తున వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈసారి స్పెషల్ కళాకారులు ఎవరెవరు రాబోతున్నారు? 100% అన్న. మన 5 to 6 వెరైటీస్ ఆఫ్ కళా బృందాలు వస్తున్నాయి రకరకాల స్టేట్ల నుంచి. అందరూ కూడా వచ్చి విచ్చేసి వాళ్ళ వంతు సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటున్నాం.
మరి ఈ చక్కటి కవరేజ్ చేస్తున్నటువంటి డిఎస్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి ఏం చెప్తావు? డిఎస్కే న్యూస్ ఛానల్ ఎప్పుడు కూడా లోకల్లో అందరికీ కూడా అందుబాటులో ఉండే ఛానల్. ఎవరికి ఏ ప్రాబ్లం అయినా కానీ నిమిషంలో వచ్చి కవరేజ్ ఇచ్చే మన అన్న గొంగడి సీనన్న ఎప్పుడు మీ సహకారాలు సొసైటీకి ఉండాలి. మీలాంటి వాళ్ళు సొసైటీలో ఉంటే సొసైటీకి బలపడుతుంది అని గట్టిగా మేము నమ్ముతున్నాం అన్న. సో రైట్, ఏది ఏమైనా కూడా మరి మల్లాపూర్ కా రాజా విగ్రహం ఏర్పాటు చేయడంలో భాగంగా నేటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి సహకారాలు అందించినటువంటి అన్నదాన ప్రభువులు శ్రీనివాస్ గారు కావచ్చు, లావణ్య మేడం కావచ్చు, పద్మజ మేడం కావచ్చు, కిషన్ నాయక్ కావచ్చు, వీళ్ళందరికీ మల్లాపూర్ కా రాజా తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తన విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథి మహారాజులకు ప్రతి ఒక్కరికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కవరేజ్ చేసినటువంటి డిఎస్కే ఛానల్కి మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఏదేమన్నా ఇలాంటి చక్కటి వీడియోస్ కావాలి అంటే మీరందరూ ఎవరైతే మొదటిసారి ఈ యొక్క ఛానల్ని చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరి ఈ ప్రోగ్రామ్ విధానం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరామ్యాన్ సాయితో మీ గొంగడి సీనన్న ఉంటామాలిగా.